అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల ఎత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. అడవుల శాఖలతోని మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి చంద్రాలు సారు. ఆ సమావేశానికి హాజరుపడ్డా ఉప ముఖ్యమంత్రి పవనాలు గారు. మంత్రులతోని మీటింగ్ పెట్టిండు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి. మరి ఆ ఇద్దరు మినిస్టర్లతోని ఏం మాట్లాడి ఉంటాడో సమావేశం పెట్టి. ఒడ్లు కొనడు పావులంతు మిగిలిందన్నాడు ముఖ్యమంత్రి సారు. లేదు బారానంతు మిగిలి ఉంది అంటున్నాడు మాజీ మంత్రి గారు. సౌల శాఖల అసలే బాగుంటలేదట తెలంగాణ సర్కారు సరళి. విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా పెట్టిండు ఆకునూరి మురళి. ఈడికే పెరిగిన రేట్లతోని వశం కాక భారతదేశంలో ఉన్నోళ్ళు పడుతుండ్రు పాట్లు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు మళ్ళా పెరిగినాయి పెట్రోల్ రేట్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు అడవుల ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టాడట. మరి అడవుల కము పర్యాటక మంత్రి కము ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు కూడా మీటింగ్కు హాజరు పడ్డా. లేకుంటే ముఖ్యమంత్రి సారే మీటింగ్ పెట్టినా అంటే అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి అరుచుకుందాం పాండ్రి ఏం కథనో ఏం మాట్లాడిరో. అగో సీఎం చంద్రాల సారు ఒక్కడే ఇట్లా నిమ్మలంగా కూర్చొని ఆఫీసర్లను అడవులు పర్యాటక శాఖ గురించి పురాగా అరుచుకున్నట్టే కొడతలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం పచ్చగా ఎగురు పెట్టించే పని పెట్టుకోవాలని చెప్పిండా అంటే అడవుల ఆఫీసర్లను పిలుచుకున్నదే ఆ ముచ్చట చెప్పేదందుకాయ. బిరాన్నే 2,50,00,000 సీడు బాలు వంచే కార్యం పెద్దెత్తున సురువు చేయాలి అని కూటమి సర్కారు అనుకుంటున్నది. ప్రభుత్వం అనుకున్నట్టు అడవులను పెంచే పని అందరూ పెట్టుకోవాలని ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా చేసిండట. అయ్యా ముఖ్యమంత్రి సారు చాలా దినాల సంది డిప్యూటీ సీఎం కము పర్యాటక మంత్రి కము పంచాయతీరాజ్ శాఖ మంత్రి కము ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు కూడా అడవులను పెంచాలి, పచ్చని చెట్లను లేపాలి, ఏపీని మొత్తం ఎక్కదీపమూలే ఎలగబెట్టాలని చెప్తానే ఉన్నాడు. ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు దగ్గరికి రాబట్టే మీరిట్లా ఎప్పుడే ఉన్నది అమలు చేసింది అయితే లేదని ఆంధ్ర పబ్లిక్ అనుకుంటుర్రు. ఇప్పుడు తమరు పర్యాటక శాఖ మీద పెట్టిన మనసుల పావులంతో పబ్లిక్ మీద కూడా పెట్టి వాళ్ళకు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలు గెలిచిన వెంటనే అమలు చేస్తామన్న సూపర్ 6 పథకాలు అమలు చేస్తేనే మీకు అంతో ఇంతో పేరు. అట్లా కూడా చేయకుంటే వచ్చే ఎన్నికల్లో మీ కూటమికి గూటం దించుడు ఖాయమంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు నీళ్ల మంత్రి కం కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ను ఎంటబెట్టుకొని ఆఫీసర్లందరినీ పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట. చాలా దినాల సంధి షై సర్కార్ల ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి పడతలేదని అంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకోసము బట్టి సారు సపరేట్ మీటింగ్ పెట్టిండు అంటే ఆలస్యం చేయకుండా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. తెలంగాణలో ఉన్న సర్కారును నడిపించేందుకు పైకం పట్టుకొచ్చే పని మీద ఉపసంఘం పెబ్బ బట్టి విక్రమార్క సారు మీటింగ్ పెట్టిండట. మళ్ళీ సర్కారు గల్లా పెట్టి గల్లు 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 అనేటట్టు కావాలంటే ఎట్లా ముంగడికి పోవాలనో ఆఫీసర్లను తెలుసుకొని వాళ్ళకి ఆర్డర్లు కూడా వేసిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు రాష్ట్రంలో మీ షై సర్కారు ఏలుబడిలకు వచ్చుడేమో కానీ మొత్తం తెలంగాణ తెర్లు అవుతుంది కదా. అన్నదాతల నరిగోసలు పెడుతుర్రు, వాళ్ళకి లాగమైపోతుర్రు, నిరుద్యోగులు నిండా మోసపోతుర్రు. ఏలుబడిలకు వచ్చి 3 ఏళ్ళు ఒడిచిపోయేదందుకు దగ్గరికి రాబట్టి ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు పేరుకు ఢిల్లీకి పోబుడు ఉన్నది. పైకమైతే పట్టుకొచ్చే పని పెట్టుకోలేకపోతిరి. ఇగరంతోనే ఉన్న దాంట్లో ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పనికిరాని పనులకు పైకం మొత్తం ఖర్చు పెట్టబడితిరి. ఇప్పుడు ఉత్త సంచి కాడ కావాలన్నట్టు ఉన్నదాని పైసలు తెచ్చే తోబా దేవులాడుకుంటా మీటింగులు పెట్టబడితిరి. ఇదేనా సారు మీరు నడిపిస్తామన్న ప్రజాప్రభుత్వం, ఇదేనా సారు మీ ప్రజాపాలన, ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో షై సర్కార్ ఇప్పటిదాకా రూపాయల పావులొంతు కూడా ఒడ్లు కొనలేదట. ఉదికు ముఖ్యమంత్రి రేవంత్ సారు బారానమందం ఒడ్లు కొనుడు అయిపోయింది. ఆడాడ ఓ పావులొంతు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా 2-3 దినాల్లో బుడగొడతామని చెప్తుంటే పావులొంతు కూడా కొనలేదని ఎవరన్నారంటారా ఈ నుండ్రిగో. ముఖ్యమంత్రి గారేమో 80% కొనేసిన అంటాడు, మంత్రి గారేమో 50% కొన్నా అంటాడు. మేము చూసినాం క్షేత్రస్థాయిలో. వాస్తవానికి ఈరోజు ఏ ఒక్క సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. గన్నీ బ్యాగ్స్ ఇస్తలేరు, రైతులే కొనుక్కోవాలి. 28 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు పెట్టి సుతిలు వాళ్ళే కొనుక్కోవాలి. మంచినీళ్ళ సౌలత్ కూడా లేదు. ఈయనరా కారు పార్టీ లీడర్ కం మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇంకా మీదికెళ్ళి వెయిటింగ్ ఛార్జీలు కూడా రైతులే కట్టుకోవాలి. ట్రాక్టర్ లోడ్ చేసుకొని వస్తుండ్రు పాపం. వచ్చినాక ఆడ బయట సెంటర్ బయట నేను నర్సంపేట నా కళ్ళతో నేనే చూసిన మొత్తం మార్కెట్ యార్డ్ అంతా నిండిపోయి ఉన్నది. మరి ఎట్లా ఇది పరిస్థితి అంటే వచ్చి వారం రోజులైంది సార్,
వెయిటింగ్ ఛార్జీలు కడుతున్నాం, రోజుకు 2,000 రూపాయలు కడుతున్నాం, రోజుకు 3,000 రూపాయలు కడుతున్నాం, లారీ అయితే ట్రాక్టర్ అయితే 2,000 కడుతున్నాం. రాష్ట్రంలో అన్నదాతలంతా ఆగమైపోతుంటే చేయి సర్కార్ అయితే సప్పుడు చేయకుండా బెల్లం కొట్టిన రాయి లెక్కనే ఉంటున్నది. సీఎం రేవంత్ సార్ అయితే బారానమందంగా ఉన్నామని అబద్ధం కూడా చెప్తుండని అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, ఏ సర్కారు చక్కదనంగా పనిచేసింది సారు? 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో మీరు కూడా పబ్లిక్ను పట్టించుకున్నారా? రైతుల రందులు వాపిర్రా? తమరి కారు పార్టీ ఏలుబడిలో కూడా ఇంతకంటే ఘోరంగానే రైతులు ఇబ్బందులు పడ్డది మర్చిపోయిర్రా? ఇప్పుడు చేయి సర్కారు కూడా మీ లెక్కనే పట్టించుకోవట్లేదు. ఎన్నికలప్పుడే అయ్యా అవ్వ తమ్మి చెల్లె అనుకుంటా ఓట్ల బిచ్చం ఎత్తుకునేందుకు వస్తారు. అధికారంలోకి వచ్చినాక ఎవ్వరు అన్నదాతల గురించి పట్టించుకోరు. అదట్లుండని గాని అయ్యా రేవంత్ సారు, ఎద్దెడిచిన వ్యవసము రైతు కలకల అన్న రాజ్యము బాగుపడది. అన్నదాతల ఉసురు మీ మలి సర్కారుకు ముట్టకముందే ఎంటదెంట కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఒడ్లు కొని అన్నదాతల ఖాతాల పైకమేసే పని పెట్టుకుంటే మంచిగుంటది. అట్లెందుకు చేస్తలేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కార్ల విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్న ఆకునూరి మురళీ సారు ఆయన పదవికి రాజీనామా చేసిండట. అగో ఇంకా పదవి కాలం అయిపోకముందే ఇట్లా చెప్పక చేయక ఎందుకు రిజైన్ చేసిండు? అసలు ఆయనకు రాజీనామా చేయవలసినంత రంది ఏముంటుంది అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు ఆడదాకా పోయి మనం కూడా అరుచుకుందాం పని. చేయి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక 2024 సంవత్సరంలో మలి సర్కారు చదువుల కమిషన్ పెబ్బగా మాజీ కలెక్టరు ఆకునూరి మురళీ సార్ను నియమించిందట. అయితే 2 ఏళ్లు చైర్మన్ బాధ్యతలు మోసిన మురళీ సారు ముందుగాలనే రాజీనామా చేసిండట. 2 ఏళ్ల సంది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లున్నది? బడి పిల్లలకు చదువులు చక్కగానే అందుతున్నాయా? సర్కారు బడులల్లో సవలతులు ఏంటి? పిల్లలకు ఒంటికి రొంటికి పోయేందుకు సౌకర్యాలు ఉన్నాయా అని కూడా రాష్ట్రంలో బడులల్లో తిరుగుకుంటా పెద్ద ఫైల్నే తయారు చేసిండట. అట్లనే చేయి సర్కారు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ బడులు కట్టాలని చెప్పిందట. సర్కారు బడుల్లో కూడా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలని కూడా చెప్పిందట. మొన్నటిదాకా ఆకునూరి మురళీ సారు ఇరాం లేకుండా ఈ స్కూళ్ళన్నీ తిరుగుకుంటా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద ఉన్న మార్పులు చేర్పులు మొత్తం రాసుకొచ్చి పెద్ద ఫైల్ను సర్కారు చేతిలో పెట్టి ఇట్లా స్వచ్ఛందంగా నా అంతల నేనే రాజీనామా చేస్తున్నా అని రాసుకొచ్చి రాజీనామా కాగితంను సిఎస్ఆర్కు పంపిండట. అయ్యా ఆకునూరి మురళీ సారు, మరి మొన్నటిదాకా ఇంటర్ విద్యా వ్యవస్థను మొత్తం తీసేస్తాము, పాఠశాల వ్యవస్థలనే ఇంటర్ను కూడా ఇమిడిస్తామని ముఖ్యమంత్రి సార్ అనుకొస్తే చాలా మంది ఇంటర్ బోర్డు కూడా ఉండాలని అనుకొచ్చిర్రు. మరి చేయి సర్కారు కూడా మందంతా అనేసరికి వెనకడుగు గిట్లా వేసిందని కోపంతో గిట్లా రాజీనామా అయితే వేయలేదు కదా. మీ అసొంటి చదువుకున్నోళ్ళు చదువుల శాఖలుంటే చదువుల శాఖ చక్కగా అవుతుంది, బడి పిల్లల బతుకులు మారుతాయి, విద్యా వ్యవస్థల మార్పులు వస్తాయి. కానీ మలి సర్కారు ఏలుబడిలో చదువుల శాఖ శత్రువులు అవుతుంటే మీ మనసు ఎంత గాయపడ్డదో ఏం కథనో చెప్పరాకుంటున్నది. రాజీనామా చేసినట్లే అర్థమవుతున్నది సార్ అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. భారతదేశంలో పెట్రోల్ ధరలు పిటానా పిరమైనాయి, డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి కదా. దినానికి ఇంత సముద్ర ధరలు పెరుగుకుంటా పోతుంటే పబ్లిక్కు ఉన్న పికర్లతోని ఇదో పికర్ పట్టుకున్నది అనుకుంటే ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ముంగట చేసినాం, మళ్ళేమన్నా ఆయిల్ ధరలు పెరిగినాయి అయ్యే బాలన్నా అంటే అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పాండ్రి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పిటానా పిరమయ్యేటట్టే ఉన్నాయి. దినానికింత పెరుగుతుంటే పబ్లిక్కు పరిశాన్ పట్టుకున్నదని పరిశాన్ ఉంటే ఇప్పుడు మళ్ళా సెంట్రల్ సర్కారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచిందట. పెట్రోల్ మీద 87 పైసలు పెరిగితే డీజిల్ మీద 91 పైసా పెరిగిందట. ఇప్పటికే పెట్రోల్ రేటు పిరమయ్యిందనే పబ్లిక్కు పికర్ ఉంటే దినాం కైకిలుగుళ్ళు చేసుకునేటోళ్ళు కూడా ఇంకా పికర్ పడుతురు, పైసా లేక గోసలు పడుతురు. సెంట్రల్ సర్కారు ఇట్లా పెట్రోల్ రేట్లు పెంచుకుంటా పోతే ఎట్లా? అయినా మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయని చెప్పి పువ్వు సర్కారు పెట్రోల్ రేట్లు వెంచమన్నది. ఎన్నికలు ఒడిచిపోవడం ఆలస్యమే లేదు. పాపం పెంచుతున్నట్టు సమరు రేట్లు పెంచుకుంటా సామాన్యుల సమర్థిస్తున్నారు. దేశంలో సమరు రేట్లు పెంచుడు కంటే పువ్వు పార్టీ లీడర్లు, రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మాడక్కాయ లీడర్లు అందరూ కాన్వాయిలు తీసేయండ్రి. ఏ మీటింగ్కు పోవాలన్నా, ఏ పబ్లిక్ పేరంటానికి పోవాలన్నా పల్లె వెలుగు బస్సులను, ఎక్స్ప్రెస్ బస్సులను ఎక్కిపోవాలని ఆర్డర్లే ఇయ్యండ్రి. అప్పుడు ఎంత పెట్రోల్ ఆదా అవుతుందో, ఎంత డీజిల్ సేవ్ అవుతుందో తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కూటమి సర్కారు పనితనం ఎట్లున్నదంటే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నది కదా. పేరుకు మీటింగులు పెట్టి మా ఏపీ రాష్ట్రంలో శుక్రవారం నో కార్ డే పెట్టినాము, ప్రధాని సారి చెప్పిన మాటలు పక్కా పాటిస్తున్నామని ఏతులకు చెప్పుడున్నది తప్పితే ఎలగబెట్టింది అయితే పాటించింది అయితే ఏం లేదట. ఏమైందే బాలన్న అంటారా? చూసినాక ఏమంటారో కామెంట్ చేయరు. చూసినా ముంగడ ప్రచారం రథం పెట్టుకొని అటెనక కంటి చూపు కనబడేంత పొడుగుతోని కాన్వాయ్ కార్లు జీబులు వేసుకొని ఎట్లా ర్యాలీ తీస్తుర్రో ఇప్పుడు ఎవలే ర్యాలీ తీసేది అంటారా? ఎవలో కాదు, గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారట. ఆముదాల వలసల పసుపుకో పార్టీ ఉమ్మాడక్కాయ లీడర్లను ఎంటబెట్టుకుని భారీ కాన్వాయ్తోని ర్యాలీ తీసుకుంటా ఓ కార్యంకు పెద్ద ముత్తైదు లెక్క అజిరుపడ్డాడట. ఉదికు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు దౌడలన్నీ నొయ్యంగా మరి మైకు పట్టుకొని దేశంలో పెట్రోల్ వాడు తక్కువ చేయాలి, అన్నదాన్ల మొదలు లీడర్లు కాన్వాయ్లు తక్కువ చేసి పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణం చేయాలి,
గాలి మూటలను డిపోలో పెట్టి సైకిల్ దొక్కుకుంటా సవారీ చేయాలని నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే సెంట్రల్ సర్కారు మంత్రి అయ్యుండి ప్రధాని మాట పక్కకు పెట్టి ఇట్లా కాన్వాయిలను వేసుకొని పోతే ఇప్పుడు గాలి మూటల మంత్రిని ఏమంటే బాగుంటది? అసలు రామ్మోహన్ నాయుడు సారు మీకు కొంచెమన్నా చిన్న మెదడు పనిచేస్తుందా? అయ్యా ఓ దిక్కు ఖుద్దు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు, ఇంకో దిక్కు ఏపీ సీఎం చంద్రాలు సారు కూడా మీటింగ్ పెట్టి ఏపీలో వారంకు పోనాడు నో కారు నో డే అని కూడా చెప్పినాక మీరు ఇట్లా ప్రధాని మాటలు సీఎం మాటలను గాలికి వదిలేసి గాలిలో శుక్రవారం నాడే తిరుగుడేందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు చిత్తశుద్ధితోని అన్నదాతలకు 3 పంటలకు రైతు భరోసా పైకం వేస్తున్నదట. 3 పంటల సన్నబొడ్లు చేసిన రైతుకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుందట. అగో ఇప్పటి వరకు రైతు భరోసా ఇచ్చిందే 2 సార్లు అయితే ఇప్పుడు 3 పంటలకు ఇచ్చిందని చెప్పింది ఎవలే బాలన్న అంటారా? అన్న మనిషినే తెచ్చిన ఆయన మాటలనే ఇనుండ్రి. ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి 3 పంటలకు రైతు భరోసా వేసి 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు కొనాలనే ప్రయత్నంలో విజయవంతంగా ముందు సాగుతుంటే ఈయనరా డోర్నకల్ చేయి పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ సార్ ఏమంటుండో, అయ్యా ఎమ్మెల్యే సారు మరి మీ చేయి సర్కారు ఇప్పుడు ఏ అన్నదాతలకు 3 పంటలకు రైతు భరోసా పైకం ఇచ్చింది, ఏ రైతులకు 3 సార్ల బోనస్ పైకం ఇచ్చిందో ఓ పారి ఆ లిస్టు చెప్పుండ్రి. మైకు మూతి ముంగటుంది కదా అని ఏది పడితే అది మొత్తుకుంటే అయిపోతుందా? అబద్ధం నిజమైపోతుందా? మీ కాంగ్రెస్ లీడర్లు చెప్పేటి అబద్ధాలు అనుకోండి. పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా పైకం పంటలేసి చేతికందే టైంలో విడతల వారీగా ఇస్తామని కొందరికి ఇచ్చి చేయి సర్కారు చేతులు దులుపుకుంటుంటే ఇప్పుడు మా సర్కారు ఇస్తున్నదని సంకలు గుద్దుకునేందుకు మీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు? అయినా ఏడాదికి 2 మాటల ఇచ్చే రైతు భరోసా పైకము ఇచ్చేదందుకు మీ చేయి సర్కారుకు శాతనైతే లేదంటే ఇప్పుడు 3 పంటలకు ఇస్తుందని అనబడితిరి. మరి 3 పంటలకు ఇచ్చే పైకం అంతా మీరు ఎత్తుకపోతుర్రా ఎట్లా? అసలు ఎన్ని పంటలకు ఇస్తుర్రు ఏం కథ అని కూడా తెలియని మిమ్మల్ని కూడా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న డోర్నకల్ ప్రజలకే తెలియాలి ఎసొంటి ఎమ్మెల్యేను ఎన్నుకున్నామని. మీకు అంత ఎగురమే ఉంటే మొదలు ఐకేపీ సెంటర్ల పొంట ఉన్న వడ్లను కొనిపించే పని పెట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. టీఆర్ఎస్ పార్టీ పెబ్బ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడంను పోలీసులు అరెస్ట్ చేసిరట. మల్లా లిక్కర్ కేసును గిట్లా ముంగట చేసుకొని మల్లా దొరవారి ఆడబిడ్డను కేసీఆర్ సారు రాజకీయ వారసురాలను కడకడాల పాలు చేసేందుకు గిట్లా పోలీసులు అరెస్ట్ చేసిర్రా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకోవాలంటే ఏం చేయాలి? అడదాగా పోవాలి. పోదాం పర్రి. రాష్ట్రంలో చేయి సర్కారు అన్నదాతలను అరిగోసలు పెడుతుంటే ఐకేపీ సెంటర్ల పొంట ఉన్న ఒడ్లు కొనకుండా తిప్పలు పెడుతుంది. ఇప్పుడు వెంటనే రైతులను ఆదుకోవాలి, సర్కారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఒడ్లు కొనాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున కల్వకుంట్ల కవిత మేడము సచివాలయం ముంగడికి పోయి పెద్ద ఎత్తున నిరసన చేసిందట. అయితే ఆ ముచ్చట తెలుసుకున్న పోలీసులు పోయి కవిత మేడంను ఇట్లా అరెస్టు చేసి ఫలక్నుమా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రట. మేడంను పోలీసులు అరెస్టు చేస్తుంటే మీడియాతో ఇట్లా అనుకొచ్చింది ఆ ముచ్చట గుడి నుండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా వరి కళ్ళాల్లో మరి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. అందుకే సెక్రటేరియట్ ముందుకొచ్చి వడ్లు పోస్తేనన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని చెప్పి రావడం జరిగింది. ఈయన ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. కేవలం పోలీసులను వాడుకొని ఇవాళ ఇమీడియట్ గా అరెస్ట్ చేయడం తప్పితే కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడి రైతులకు న్యాయం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. అమ్మ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము 10 ఏళ్ల ఏలుబడిలో మీ కన్న తండ్రి కేసీఆర్ సార్ ఏం చేసిండు మేడము? అన్నదాతలు నాగం చేయలేదా? అయినా ఇప్పుడు మీరు సొంత పార్టీ నుంచి బయటకు వచ్చిర్రు, కొత్త పార్టీకి ప్రచార రావాలనే కదా మేడము రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టు పోజులు ఇస్తున్నది. అదే మీ కారు పార్టీలనే ఉండి బీఆర్ఎస్ పార్టీనే ఇట్లా అధికారంలో ఉంటే ఇవాళ అన్నదాతల గురించి మీరు ఇట్లా మాట్లాడేటోళ్ళ, ఇట్లా నిరసన చేసేటోళ్ళ, సచివాలయం కాడ సందడి చేసేటోళ్ళ. మీ లీడర్లు అంతా అధికారం కోసమే ఇటువంటి దొంగ ప్రేమలు చూపిస్తారు రైతుల మీద అని కామన్ పబ్లిక్ కూడా తెలుసు. ముఖ్యంగా మీ కల్వకుంట్ల వారి కథల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం వంశీమోహన్ సార్ భాగవతం మొత్తం బయటపడ్డది కదా. ఏసీబీ ఆఫీసర్లు అదనపు కలెక్టర్ సార్ ఇంట్లో సోదాలు చేసుడే కాదు, వాళ్ళ చుట్టాలు పక్కాల ఇళ్లల్లో కూడా చెకింగులు చేస్తే ఏమున్నది నాయన, అడ్డగోలుగా ఆస్తులు, బంగారి నగలు, ఎండి సొమ్ములు, నగదు పైకం బయటపడ్డాయట. ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏం కథ అంటే అన్ని చెప్తా పండి. అదనపు కలెక్టర్ సార్ సంపాదించిన దానికంటే ఎక్కువనే ఆస్తులు ఉన్నాయని
ఏసీబీ ఆఫీసర్లు మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ సార్ ఇంట్లో చెకింగ్లు చేసిర్రట. అదనపు కలెక్టర్ సారు ఆపదల వచ్చిన వాళ్ళను ఆదుకునుడు పక్కకు పెట్టి ఆస్తులు సంపాదించుకునే పనిలా పడ్డట్టు ఉన్నాడట. కలెక్టర్గా కొలువు తక్కువ చేసుడు, కమిషన్లు ఎక్కువ దినుడే చేసిండట. సర్కారు భూములకు ఎసరు పెట్టి చుట్టాలు పక్కాల పేర్ల మీద ప్రభుత్వ భూములు పట్టా చేసుకుంటా రియల్ ఎస్టేట్ దందా నడిపించిండట. హైదరాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు పక్కాల ఇండ్లల్లా మొత్తం ఏసీబీ ఆఫీసర్లు 11 జాగాల్లో చెక్కింగ్లు చేస్తే అక్షరాల 6,22,00,000 స్థిర చర ఆస్తులను సీజ్ చేసిర్రట. మొత్తం డిప్యూటీ కలెక్టర్ సార్ అక్రమాస్తుల విలువ ఎంత అనుకుంటారు? అక్షరాల 100 కోట్ల దాకా ఉంటుందని అనుకొచ్చిర్రట. కానీ చూసినరా, ఇట్లా అదనపు కలెక్టర్ ఇంట్లోనే ఇంత ఆస్తి ఉంటే మరి తతిమ అవినీతి ఆఫీసర్లతోనే ఎంత ఆస్తి ఉండొచ్చు? అయినా పబ్లిక్కు సేవ చేస్తామనే ఆఫీసర్లు కూడా ఇట్లా అవినీతి చేస్తే ప్రజలు ఎవరికి సార్ చెప్పుకునేది? అయినా దేశంలో అవినీతి ఆఫీసర్లే ఎక్కువ అవుతుండ్రు. ఎవరు చూడు లంచాలకు మరిగిండ్రు. ఇట్లా మళ్ళా ఎవరైనా లంచం తీసుకోకుండా ఉండాలంటే అక్రమాస్తులతోని పాటు అసలు ఆస్తులు కూడా గుంజుకొని వాళ్ళ చుట్టాలు పక్కాల మీద కూడా కేసులు కట్టే కానూన్ తీసుకురావాలి. అప్పుడన్నా పాలోళ్ళ మీదనో కులపోళ్ళ మీదనో కేసులు అయితాయని వాళ్ళు ఎత్తి పొడిచి ఎక్కిరిస్తేనన్నా సిగ్గొచ్చి లంచాలు తీసుకోరేమో. కానీ అసొంటి చట్టాలు తెచ్చుడు మాత్రం లీడర్లకు శాతగాదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ పోలీసులు అంటే వరంగల్ పోలీసులే పోన్రి. బయటి రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చి దొంగతనాలు చేస్తున్న బట్టెవాయిగాలను పట్టుకునేందుకు ఏమన్నా ఎగురం చేసిర్రా? అంతర్రాష్ట్రాల దొంగలను పట్టుకునేందుకు అన్ని జిల్లాల పోలీసులు కూడా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తారు. వాళ్ళని మించిన ప్లాన్లు వరంగల్ పోలీసులు ఏమేసిండ్రు అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పాండ్రి. చాలా దినాల సంది వరంగల్ జిల్లాలనే కాదు చుట్టుముట్టు జిల్లాల్లో కూడా దొంగతనాలు బాగా అవుతున్నాయట. ఆ దొంగతనాలు ఎవరు చేస్తున్నారంటే ఎక్కువ మట్టుకు చాలా మంది బయటి రాష్ట్రంల నుంచి వచ్చుకుంటా వరంగల్ జిల్లాలో చేస్తుర్రట. బయటి రాష్ట్రాల ఓరుగల్లు దాకా ఎట్లా పోస్తుర్రంటే రైళ్లలో ఎక్కి వరంగల్ కాజిపేట రైల్వే స్టేషన్లో దిగి దొంగతనం చేసి మళ్ళా ఆ రైళ్లలోనే ఎక్కిపోతుండని పోలీసులకు అనుమానం వచ్చిందట. అందుకే సిపి సన్ప్రీత్ సింగ్ సార్ ఓ మంచి యుగురం చేసిండు. అదేంటంటే దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులతో కలిసి వరంగల్ పోలీసులు 24 గంటలు చెకింగ్లు చేస్తారట. రైల్వే స్టేషన్లో ఎవరి మీద అనుమానం వచ్చినా వాళ్ళని ఆపి వాళ్ళ ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని అన్ని ముచ్చట్లు అరుచుకొని వాళ్ళ ఏలి ముద్రలు చెకింగ్ చేస్తారట. వాళ్ళ ఏలి ముద్రలు ఏమనగానే ఏం తెలుస్తుంది? ఎవరికి ఎప్పుడన్నా దొంగతనాలు దోపిడీలు చేసిర్రా, నేరాలు చేసి జైలుకు పోయిర్రా అని అన్ని కూడా ఫోన్లో చూపెడతాయట. నేరాలు చేసిన వాళ్ళు అని వాళ్ళ గురించి ఎరకైతే వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారట. ఇట్లా వరంగల్ కాజిపేట రైల్వే స్టేషన్లల్లో వరంగల్ పోలీసులు చెకింగ్లు చేసే పని పెట్టుకున్నారట. బయటి రాష్ట్రాల దొంగలను దొరకబట్టేందుకు ఇట్లా ప్లానింగ్ చేసినట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవినీతి అధికారులను అవినీతి పోలీసులను కూడా పట్టుకునేందుకు ఏసీబోల లెక్కనే ఇంకో ఏదైనా సిస్టమ్ పెట్టి లంచగొండలను కనిపెట్టే కానూన్ తెస్తే కూడా ఇంకా బాగుండు. ఎందుకంటే కొన్ని పోలీస్ స్టేషన్లలో దొంగల కంటే పోలీసులే పెద్ద దొంగలు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాళేశ్వరం కాడ అవుతున్న సరస్వతి అమ్మవారి అంత్యపుష్కరాల దగ్గర ఏర్పాట్లు మొత్తం ఎప్పటికప్పుడు ఎంటదెంట కలెక్టర్ రాహుల్ శర్మ సారు దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడట. అట్లనే పుష్కరాల కాడ సాఫ్ సఫాయి పనులు కూడా ఎంటదెంట చేస్తుండట. చెత్త చెదారం మన్ను మశానం దుమ్ము ధూళి ఏం లేకుండా సాఫ్ చేస్తున్నాడట. ఏర్పాట్లు ఎట్లున్నాయో చూడరు మీరు కూడా. పుష్కరాలకు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుర్రట. ఆడు గంగల పూజలు చేసి పుణ్యతానాలు చేస్తురట. భక్తులు పట్టుకొచ్చే కవర్లు, గంగలేసే పువ్వుల దండలు అన్నీ కూడా సాఫ్ సఫాయిలతో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఏర్పిస్తురట. చెత్తాచెదారం అనేది లేకుండా సాఫ్ చేస్తురట. పుష్కర ఘాట్ల కాడ, గుడికాడ, గంగల అంతటా కూడా సాఫ్ సఫాయి కార్మికులు నూక్కుంటా చెత్త ఏరుకుంటా తీసుకుపోతురట. అయ్యా కలెక్టర్ సారు, అప్పట్లో గోదావరి పుష్కరాలప్పుడే ఏర్పాట్లు చక్కదనంగా లేవని చాలా మంది భక్తులు అన్నారు. చాలానే తిప్పలు పడ్డారని చెప్పిండ్రు. కాబట్టి ఈ తేపనైతే ఏర్పాట్లు మంచిగా చేయండి. ఇట్లనే పుష్కరాలు అయిపోయేదాకా వచ్చి చూసిపోతుండ్రి. వచ్చే భక్తులకు ఏడ కూడా తిప్పలయ్యేటట్టు మాత్రం చేయకుండ్రి. నిమ్మలంగా పుష్కర ఘాట్లల్లో భక్తులు తానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకునేదాకా ఏర్పాట్లు మొత్తం మంచిగా ఉండేటట్టు చూడుండ్రి. ఇదంతా మీకు తెలియంది కాదు, కాకపోతే మర్చిపోతారేమని మళ్ళొక్కపారి యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. తెలంగాణలో ఏలుబడిలో ఉన్న చేయి సర్కారు ఓ దిక్కు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు ఆఫీసర్లు కొలుపు పెట్టినట్టే చేస్తుర్రట. రాను రాను రాజుగుర్రం గాడిది కాదు కన్సర్ గాడిది అయింది అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్లు కొందరు లంచాలకు మరిగిర్రట. ఇప్పుడు ఎవరు లంచం తీసుకొని దొరికినరే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు చెప్తా పాండి, అన్ని ముచ్చట్లు మంచిగా నుండ్రి.
అగో నోట్లే ఏలు పెడితే కూడా ఏం చేయాలనో తెలియనంత ఎడ్డి ముఖం పెట్టుకొని కూర్చున్న ఈయన గారి పేరు రమణారెడ్డి. ఈ ఆఫీసర్ మెదక్ జిల్లా నర్సాపూర్ కరెంటు శాఖల ఏడీఈగా పనిచేస్తుండట. సారు పని కంటే సాటుగా పైకం తీసుకునే పనే ఎక్కువ పెట్టుకుంటాడట. బిల్లుల కోసం వచ్చిన ఓ కాంట్రాక్టర్ తాన అచ్చరాల 25,000 రూపాయల లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారట. మరి ఒక గుత్తేదారు దగ్గరనే 25,000 రూపాయల లంచం తీసుకుంటే ఇన్ని దినాల సంది ఇంకెంతమంది తాన పైకం తీసుకున్నాడో. అయ్యా ఏసీబీ అధికారులారా, మొన్న కదా హైదరాబాద్ పట్టణంలో నీళ్ల శాఖల కదా అవినీతి చేసిన ఆఫీసర్ ఇంటికి పోయినట్టే రమణారెడ్డి ఇంటికాడికి కూడా పోయి ఓ పారి ఆస్తుల ముచ్చడం ముంగట చేసుకోండి. జీతానికి మించిన ఆస్తులు ఏమన్నా ఉంటే వెంటనే అవిటిని కూడా జప్తు చేయండి. అప్పుడన్నా ఇంత సిగ్గు వచ్చి మళ్ళీ తేప ఇసొంటి పని చేసుడు ఏమో గాని రమణారెడ్డిని చూసి తతిమ ఆఫీసర్లన్న లంచాలు అడుగుడు బంధు పెడతారేమో. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే లంచాలు తీసుకొని దొరికిన వాళ్ళను కొలువుల్లోకెళ్ళి తీసేసి వాళ్ళకు జీవిత ఖైదాసుంటి పెద్ద శిక్షలు వేయాలి. కేసును బంకజాగిచ్చినట్టు సాగనీయకుండా చూడాలి. అట్లగిట్ల చట్టాలుంటే లంచాలు తీసుకోవాలంటేనే లంచగొండులు ఆ లాగులు నానుతాయి కానీ అసొంటి చట్టాలు చేస్తారా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వాళ్ళని తెచ్చిన ముచ్చటనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట్లు మీకు కనిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని